హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సందర్భంగా నాన్న గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఉన్న అన్ని ముఖ్యమైన ఆక్యుపేషన్స్ చేసేటువంటి వ్యక్తి ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారంటే అది నాన్న మాత్రమే. చెప్తా వినండి. నాన్న తనకి సంతానం పుట్టబోతుంది అని తెలిసినప్పటి నుంచి పూజారి ఉద్యోగం చేయడం మొదలు పెడతాడు. అంటే తనకి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలా, అభివృద్ధి పదంలో పెరగాలని చెప్పి తనకు నచ్చిన దైవాన్ని నిత్యం పూజిస్తూనే ఉంటాడు. జోహార్ నాన్న. అలాగే సరిహద్దుల్లో సైనికులు దేశ భద్రత కోసం ఎలాగా నిత్యం కాపలా కాస్తారో నాన్న కూడా సమాజంలో ఉన్నటువంటి చెడు నుంచి తన బిడ్డల్ని కాపాడుకోవడానికి నిత్యం చేతిలో ఆయుధం లేని ఒక సిపాయిలా కాపలా కాస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అలాగే నాన్న పోలీసు ఉద్యోగం కూడా చేస్తాడు. సమాజంలో ఉన్నటువంటి చెడ్డ వ్యక్తులని మార్చడానికి పోలీసులు ఎంత కష్టపడతారో తన బిడ్డలు కూడా ఏదైనా చెడు దారిలో ప్రయాణిస్తున్నారనో చెడు ప్రవృత్తిలో చిక్కుకున్నారనో నాన్న గ్రహిస్తే వాళ్ళని శిక్షిస్తూ వాళ్ళ భవిష్యత్తు సరైన మార్గంలో ఉండాలని చెప్పేసి నాన్న శిక్ష ఇస్తాడు. నీకు ఇచ్చే ప్రతి శిక్షలో నీకంటే ముందు నాన్న బాధపడతాడు. అయినా సరే బిడ్డ భవిష్యత్తు కోసం కఠినంగా వ్యవహరిస్తాడు. అలాగే నాన్న ఆడిటర్ ఉద్యోగం కూడా చేయడం మొదలు పెడతాడు. బిడ్డకి 5 సంవత్సరాలప్పుడు ఎంత ఖర్చులు ఉంటాయి, 10 సంవత్సరాలప్పుడు ఎంత ఖర్చులు ఉంటాయి, 15 సంవత్సరాలప్పుడు ఎంత ఖర్చులు ఉంటాయి, వాళ్ళ విద్యకి వివాహాలకి ఇలా రకరకాల లెక్కలేసుకొని దాన్ని బట్టి ఆయనకు వచ్చే సంపాదనను పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ బిడ్డల భవిష్యత్తుకై అనునిత్యం పాటుపడుతూనే ఉంటాడు. అలాగే నాన్న గురువు ఉద్యోగం కూడా చేస్తాడు. అమ్మ తర్వాత గురువు నాన్ననే. అమ్మ విద్యాబుద్ధులు నేర్పిస్తే నాన్న సమాజంలో అభివృద్ధి కొరకు ఎలాంటి ప్రవృత్తి కలిగి ఉండాలా, సమాజంలో భద్రంగా బతకడానికి ఎలాంటి నియమాలు పాటించాలా అని చెప్పే ఏకైక గురువు నాన్న మాత్రమే. నాన్న ఉన్నాడు నాకేంటి అనే భరోసా ప్రతి బిడ్డకు ఉంటది. కానీ మిత్రమా, గుర్తుంచుకో, సూర్యుడు ఉదయించడం సూర్యుడు అస్తమించడం సృష్టి ధర్మం. అలాగే ఈ భరోసా కూడా ఏదో ఒక రోజు ముగియక మానదు. ఆ రోజు రాక మునుపే ఒక బిడ్డగా నీ కర్తవ్యాన్ని నిర్వహించి నాన్న రుణం తీర్చుకో. జోహార్ నాన్న, జోహార్.